నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు బుక్ నుంచి మరొక టాపిక్ చెప్పుకుందాం. మధ్యే మార్గం. ఈ టాపిక్ మధ్యే మార్గం. మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే నిత్య జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను పాటించాలి. శాకాహారమే అయినా ఆహారం రుచికరంగా ఉందని ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. అవసరమైనంత వరకే తినాలి. అదే యుక్తాహారం. మనం ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఆచితూచి మాట్లాడాలి. అదే యుక్త భాషణం. ఏ విషయం గురించి అయినా ఎక్కువ ఆలోచించకూడదు, తక్కువ ఆలోచించకూడదు. పనికి అవసరమైనంత వరకే ఆలోచించాలి. దానినే యుక్త యోచన అంటారు. ఇలా ప్రతి పనిలోనూ మనం మధ్య మార్గాన్ని అవలంబించాలి. మధ్య మార్గాన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ మిడిల్ పాత్ అని అంటారు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక సూత్రాలన్నీ చక్కగా తెలియపరిచాడు. అటు కాదు, ఇటు కాదు, మధ్యలో ఉన్నాం. అటు పూర్తిగా సంసారం కాదు, ఇటు పూర్తిగా నిర్వాణం కాదు, మధ్యలో ఉన్నాం. అటు సంసారం కావాలి, ఇటు నిర్వాణం కావాలి. ఇంట్లో ఉండాలి, బయట ఉండాలి. కనుక ఆ మధ్య మార్గమే ఆధ్యాత్మిక సూత్రం. మన చేతికి ఉన్న 5 వేళ్ళు చివరి నుంచి భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. భుక్తి అంటే మనం భుజించే ఆహారం. రక్తి అంటే మన మనస్సుకి వినోదం కలిగించడం కోసం చూసే సినిమాలు మొదలైనవి. యుక్తి అనగా సైన్సు, సాంకేతికత మరియు విమర్శనాత్మక దృష్టిని పెంచుకోవడం. శక్తి అనగా ధ్యానం ద్వారా వచ్చేది. ముక్తి సేవ వలన వస్తుంది. అన్నింటికంటే పొడుగ్గా ఉండే వేలు మధ్య వేలు అంటే బుద్ధి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారం అంటే ఆహారం యుక్తంగా ఉండాలి. అంటే బుద్ధితో కూడా మనం భోజనం చేయాలి. వినోదం, విహారం, ధ్యానం ఇలా ఏది చేయాలన్నా బుద్ధిని ఉపయోగించి సమతుల్యంగా చేయాలి. అలాగే సేవ కూడా. ఏది తక్కువ, ఏది ఎక్కువ చేయనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తన కోసం తాను ధ్యానం చేయాలి. ధ్యానంతో యుక్తి లభిస్తుంది. తద్వారా అన్నింటినీ యుక్తంగా చేయవచ్చు. ఈ లభించిన శక్తితో సరి అయిన భక్తి, రక్తి, యుక్తి లభించి ముక్తికి మార్గాన్ని ఎలా చేరుకోవాలో జ్ఞానశక్తి ద్వారా తెలుసుకుంటాం. భుక్తిని విడిచిపెడితే రక్తి రాదు. రక్తిని విడిచిపెడితే యుక్తి రాదు. యుక్తిని విడిచిపెడితే శక్తి రాదు. ఈ 4 విడిచిపెడితేనే ముక్తి రాదు. విడిచిపెడితే ముక్తి రాదు. ఈ 4 సంపాదించుకుంటేనే ముక్తి వస్తుంది. మంచి ఆహారాన్ని తినాలి, చెడ్డ ఆహారాన్ని కాదు. మంచి సినిమాలు చూడాలి, చెడు సినిమాలు కాదు. మంచి బుద్ధి కోసం మంచి పుస్తకాలు చదవాలి. ధ్యానం ద్వారా పై 3 ఏర్పడతాయి. ఇవన్నీ ఉండడమే మధ్య మార్గమే ఆధ్యాత్మిక సూత్రం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, భయము, అభయము. మానవుడు భూమి మీదకు వస్తూ తన ఆత్మ పురోగతి కోసం కొన్ని భయాలను వెంట తెచ్చుకుంటాడు. ఎన్నో రకాల భయాలు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. మరణ భయం అన్నింటికంటే పెద్ద భయం. మానవుడు భయాల నుంచి పారిపోకూడదు. భయాన్ని ఎదుర్కొన్నప్పుడు భయం తొలగిపోతుంది. నేను శరీరాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా అధిగమించగలం. మరి సరి అయిన ఆత్మజ్ఞానం కావాలంటే ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అనునిత్య ధ్యాన సాధన వలన అన్ని భయాలను పోగొట్టుకొనవచ్చును. అప్పుడు భయం తొలగి అభయులుగా ఉంటాము. మానవులు రకరకాల భయాలతో రకరకాల జన్మలను తీసుకుని భూమి మీదకు వస్తారు. మానవుని జన్మ ప్రణాళికలో భయం అనేది ఒక ముఖ్య ప్రణాళిక. ఈ భూమి మీదకు వచ్చి ఆ భయాన్ని ఎదిరించడమే మానవునికి భగవంతుడు ఇచ్చే ఛాలెంజ్. ఒకరికి నీరు అంటే భయం, రోగము, డబ్బు, చావు, సెక్స్, బిడ్డకు జన్మనివ్వడం, ఉద్యోగం, వ్యాపారం ఇలా రకరకాల భయాలతో మానవులు ఉన్నారు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక భయాన్ని పెట్టుకొని వస్తాడు. దానిని ఇక్కడ ఈ భూమి మీద అధిగమించి సార్థకం చేసుకోవడానికి ప్రణాళికతో వస్తాడు. దాన్ని అధిగమించాలి. ఫ్రాంక్స్ సెమోల్క్ అనే పుస్తకంలో మనం ముందుగా ఎలాంటి ప్రణాళికతో వస్తామనేది వివరించారు. మనం ఎలాంటి పని వస్తామని వివరించారు. మనమే భయాన్ని తీసుకొని వస్తాము. ఇలా ప్రతి ప్రశ్నకు ఒక పుస్తకం ఉంటుంది. మన మరణం తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రాంపా పుస్తకాలు చదవాలి.
ఎలా జీవించాలో తెలుసుకోవాలంటే ఓషో పుస్తకాలు చదవాలి. నేను ఎవరు అని తెలుసుకోవాలి అనే తపన ఎలా ఉండాలంటే రమణ మహర్షి తపనలా ఉండాలి. ఇవన్నీ ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్ బై వార్దా హ్యాజెల్మెన్ ఫ్రాన్స్ కెమోల్క్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. జంతువుకు కూడా ప్రాణభయం ఉంటుంది. ఆ ప్రాణభయం ఉంటేనే తనను తాను రక్షించుకోవడం జరుగుతుంది. మానవుడు కూడా ఒక జంతువు. జంతు సామ్రాజ్యంలో జ్ఞాపక శక్తి కలిగిన జాతులలో పరిణామ క్రమంలో అభివృద్ధి చెందినవాడు మానవుడు. కనుక మానవులకు భయం అనేది ఉంటుంది. ఉద్యోగం పోతుందన్న భయం, పిల్లలు పుడతారో లేదో అన్న భయం, ఆడపిల్లలు పుడతారేమో, మగపిల్లలు పుట్టరేమో అన్న భయం, పుడితే ఆ పిల్లలను సాకగలనా లేదా అన్న భయం, ఇలా అనేక రకాల భయాలు ఉన్న చోట పుడతారు. ఆత్మ ప్రగతికి ఏ భయం అవసరమో ఆ భయాలను ఎంచుకొని భూమి మీదకు రావటం జరుగుతుంది. కాబట్టి భయం ముఖ్యమైనది. దానిని అధిగమించడానికి వస్తాము. ఆత్మ పురోగతి కోసం భయం అవసరం. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడే వృద్ధుడై రాలిపోతాడో, అలాగే బాల ఆత్మగా ఉన్న ఆత్మ రకరకాల భయాలు స్వీకరించి ఎదుర్కొని అధిగమించి ఎదుగుతుంది. భయాన్ని స్వీకరించి మెల్లిమెల్లిగా దానిలో నుంచి బయటపడాలి. ఒకేసారి బయటపడటం కష్టం. కొన్నిసార్లు బయటపడటం కూడా ఉండదు, కానీ ఉండాలి. ప్రాణభయం అనేది లేకుండా ఉండగలమా? అది ఉంటుంది. ఆ భయంతో మనం ప్రాణాలను రక్షించుకోవాలి. అప్పుడే మనం చిరంజీవులుగా ఉంటాం. ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. భయంతో ఉంటూ స్వీకరిస్తూ మెల్లగా భయం నుంచి బయటపడాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ సూత్రాన్ని పాటించిన వాళ్లే. మాటలలో సరి అయిన మాటలు, సరికాని మాటలు, ఆలోచనలలో సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, చూపులలో సరి అయిన చూపులు, సరికాని చూపులు ఉన్నాయి. అలాగే భయాలలో కూడా సరి అయిన భయాలు, సరికాని భయాలు ఉన్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి. ఆవును, కోడిని, మేకను, చేపను చంపుకొని తింటున్నావు. అప్పుడు వినాశకాలాలు వస్తాయి. విపరీత బుద్ధి అంటే వినాశకాలం పొంచి ఉంది అని అర్థం. విపరీత బుద్ధి, సరి అయిన బుద్ధి అని బుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. కౌరవులది విపరీత బుద్ధి, పాండవులది సరి అయిన బుద్ధి. అందరూ విపరీత బుద్ధి నుండి బయటపడాలని ప్రకృతి చెబుతోంది. అందరూ భయంతోనే పుట్టారు, కానీ ఆ భయంతో అభయంలోకి రావాలి. మన ఆలయాల విగ్రహాలను చూస్తే అభయహస్తం, వరదహస్తం అని రెండూ ఉంటాయి. అభయహస్తం మనకు నీవు భయంతో కాకుండా అభయంతో ఉండు, అప్పుడే నీకు వరాలన్నీ వస్తాయి అని చెబుతుంది. భయాన్ని తీసుకుని వచ్చావు, కానీ ఆ భయం లేకుండా ఉండు. మృత్యువు ప్రతి వారికి ఉంటుంది, ఇది తథ్యం. అలాగని బ్రతికినన్ని రోజులు పోతామేమోనన్న భయంతో కాకుండా ఉన్న ప్రతిరోజు జీవిస్తూనే ఉండాలి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి పుట్టక తప్పదు. కాబట్టి నీవు కేవలం ఆత్మ పదార్థమే. నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ పదార్థానికి పుట్టుక లేదు, చావు లేదు. నీవు ఆత్మవు అని తెలుసుకున్నప్పుడు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించినప్పుడు త్రుటి ప్రాయంలో ఈ భయాలన్నీ పటాపంచలవుతాయి. నేను శరీరాన్ని కాదు, ఆత్మను అని తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆత్మానుభవంతో భయాలను పోగొట్టుకోవచ్చును. ఉద్ధరేదాత్మ ఆత్మానం. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. భయాన్ని తీసుకుని పుట్టారు, భయం లేకుండా చావాలి. ఏడుస్తూనే పుట్టాం, కానీ నవ్వుతూనే పోవాలి. యాజ్ యు సో యు రీప్. మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది, వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. నీవు మంచి చర్యలను నాటితే నీకు మంచి చర్యలే వస్తాయి, చెడు చర్యలను నాటితే చెడు చర్యలే వస్తాయి. క్వాంటం సిద్ధాంతం ఏమి చెబుతుందంటే, రెండు ఎలక్ట్రానిక్ వైర్లు ఉంటాయి, అవి రెండు ఒకే కేంద్రం నుంచి వెళుతూ ఉంటాయి. చూసే వాళ్ళ చూపును బట్టి ఉంటుంది. ద అబ్జర్వర్ ఎఫెక్ట్స్ ద అబ్జర్వ్డ్. భయంతో ఉంటే కరోనా నిన్ను భయంతోనే చంపేస్తుంది. నీవు నిర్భయంగా ఉంటే కరోనా నిన్ను ఏమీ చేయదు. భయాన్ని తొలగించుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం హిమాలయాలలో కాదు, సన్యాసం తీసుకొని కాదు,
తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూర్చొని ధ్యానం చేయాలి. సంసారంలో నిర్వాణం. అదే మన పిఎస్ఎస్ఎం సిద్ధాంతం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, సీతాయనం అసలైన రామాయణం. వాల్మీకి రామాయణం మనకు పరమ పవిత్రమైన ఇతిహాస గ్రంథం. భారతదేశానికి సీతారాములు ఆదర్శం. ప్రజలందరూ రామాయణాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఎన్నో విషయాలను ఆచరణలోనికి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అందరి మనసుల్లో కొన్ని ప్రశ్నలు ఉదయించి వాటికి సరి అయిన సమాధానాలు తెలియక సతమతమయ్యారు. మరి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు డీనా మరియం గారు రచించిన అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే పుస్తకంలో మనకు దొరికాయి. ఆ పుస్తకం సీతాయనం పేరుతో తెలుగులోనికి అనువదించబడింది. ఆ విషయాలేమిటో తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతాలు వింటున్నాం. సీతారాముల కథయే రామాయణం. భారతదేశానికి సీతారాముడు ఆదర్శం. భారతదేశంలోని ప్రజలు రామాయణం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. 14 సంవత్సరాలు రాముని అరణ్యవాసం చేయించారు. తల్లిదండ్రులను ఎదిరించలేదు. తమ ఆజ్ఞ అని సంతోషంగా అరణ్యవాసం చేశారు. వారు అన్ని కష్టాలు పడినప్పుడు మనకెందుకు దుఃఖం? మనం కూడా కష్టాలు పడదాం. రామాయణంలో కొన్ని విషయాలు మనకు మింగుడు పడలేదు. ఉదాహరణకు సీత అగ్ని ప్రవేశం. రావణ యుద్ధం తర్వాత సీతను అగ్ని ప్రవేశం చేయమంటాడు. అది మింగుడు పడలేదు. సీత గర్భవతి అయినప్పుడు ప్రజల ఆలోచనల ఆధారంగా రాముడు సీతను అరణ్యానికి పంపిస్తాడు. అలాగే మళ్ళీ రాముడు అరణ్యానికి వెళ్ళి సీతను అయోధ్యకు రమ్మన్నప్పుడు సీత నిరాకరించింది. తాను భూదేవి దగ్గరకు వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మింగుడు పడలేదు. ఎక్కడో సరిగా లేదనిపించింది. కానీ అది ఎక్కడో తెలిసేది కాదు. కానీ ఇటీవల కాలంలో డీనా మెరియం గారు రచించిన ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే ఒక గొప్ప పుస్తకం మన సందేహాలన్నింటికీ సమాధానం చెప్పింది. ఇందులో అప్పటి సంఘటనలన్నీ యథాతథంగా ఉన్నాయి. సీత అగ్నిప్రవేశం చేయలేదు. రాముడు అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు. సీత సంవత్సరం పాటు లంకలో ఉండి ఆహారం లేక ధ్యానంలో ఉండి చివరకు రాముడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచింది. ఆవిడ కళ్ళు తెరిచి తపస్సు నుండి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద కాంతి ఆవిడ నుండి బయటకు వచ్చింది. ఆ కాంతిని చూచి లక్ష్మణుడు సీత అగ్నిలో ప్రవేశించింది అనుకుని సీత కాలిపోతోంది అని అరుస్తున్నప్పుడు శ్రీరాముడు కాలిపోవట్లేదు, అది ఆవిడ శక్తి యొక్క ఆరా అని తెలిపాడు అని ఈ పుస్తకంలో చెప్పబడింది. సత్యం ఏదో ఒక రోజు బయటపడుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనకు నిలకడ ఉండాలి. రాముడు సీతను అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు. సీత అగ్నిప్రవేశము చేయలేదు. కాలక్రమేణా మగవారి అధికారం పెంపొందుతూ వచ్చిన సమయంలో వీళ్ళు కొన్ని రాయిగా ఆ విషయాలు తప్పుడు సమాచారం మనకు అందింది. అలాగే సీత తన పిల్లలు అయోధ్యలో రాజుల మధ్య కాదు అరణ్యంలో పెరగాలి అని ఎంచుకొని అరణ్యాలకు వెళుతుంది. దీనిని విపరీతంగా చిత్రీకరించారు. రామాయణంలో చాకలివాడు తాగి సీతను నిందించాడు అని ఆ మాటకు విలువ ఇచ్చి అరణ్యాలకు పంపాడని తప్పుగా రాశారు. సీత తనంతటి తాను పిల్లలకు అడవిలో జన్మనివ్వాలని, గురుకులంలో ఆశ్రమంలో వారిని పెంచాలని ఎంచుకొని అరణ్యాలకు వెళ్ళింది. శూర్పణఖ రామలక్ష్మణులను మోసం చేద్దామనుకుని వచ్చి సీతను చూచి ఆమె గొంతు పట్టుకుని చంపేస్తానని బెదిరిస్తుంది. అది చూసి లక్ష్మణుడు కత్తి విసరగా ముక్కు చెవులు తెగినాయి తప్ప లక్ష్మణుడు కావాలని ముక్కు చెవులు కొయ్యలేదు. అసలైన రామాయణం తెలిసినప్పుడు మన మనసు శాంతిస్తుంది. పురుషుల యుగం పోయింది, స్త్రీల యుగం వచ్చింది. ప్రతి పురుషుడు సగం స్త్రీ కావాలి. స్త్రీకి ఉండే సహన గుణాన్ని పురుషులు నేర్చుకోవాలి. దీనిని ఆనంద్ కరణేష్ గారు 1000 Seeds of Joy అనే పుస్తకంలో సరస్వతి మరియు లక్ష్మీమాత యొక్క సందేశాలలో చక్కగా వివరించారు. సీతాయనంలో సీత జనక మహారాజు దగ్గర ఎంతో విజ్ఞానంతో కూడిన పెంపకంలో పెరిగి తాను అనేక విషయాలను తెలుసుకొని శ్రీరాముని వివాహం చేసుకొని తమ జీవితాంతం వరకు అందరికీ అనేక విషయాలను నేర్పించింది. 14 ఏళ్ల వనవాసంలో చివరి సంవత్సరం లంకలో గడిపారు. ఆ సంవత్సరమంతా అశోకవనంలో అశోక వృక్షం కింద సీత ధ్యానంలోనే ఉన్నది. అశోకం అంటే శోకం లేని చోటు. అక్కడ ఆమె ఏడుస్తూ గడపలేదు. ఆ రాక్షసులు వండే ఆహారాన్ని తినలేదు, నిద్రపోలేదు. కనుక కళ్ళు రెండు మూసుకొని ధ్యానం చేసింది. రాముడు సరి అయిన పాలన గురించి మాట్లాడితే సీతమ్మ సరి అయిన ధ్యానం గురించి మాట్లాడింది. సీతాదేవి శరీరాన్ని వదిలిపెట్టే సమయం వచ్చినప్పుడు ఎందరో గొప్ప యోగులు, మునులు, సత్పురుషులు, దేవతలు అరణ్యానికి వస్తారు. సీతాదేవి శరీరంతో సహా అదృశ్యమైందని సీతాయనం పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఆది శంకరాచార్యుల వారు కూడా
శరీరంతో సహా అదృశ్యమయ్యారు. అది పంచభూతాల్లో కలిసిపోతుంది. శరీరం కాల్చకూడదు, పూడ్చకూడదు. అంత శక్తి శరీరంలో ఉన్న యోగానికి ఉంది. సీతాదేవి ఎప్పుడు అతిథులకు ఆప్యాయతతో వండి వడ్డించేది. అదే సరియైన విధానం. కడుపు నిండా సరైన భోజనం ఉండాలి. బుర్ర నిండా సరైన ఆలోచనలు ఉండాలి. నోటి నిండా సరైన మాటలు ఉండాలి. ఆత్మ నిండా సరైన లక్ష్యం ఉండాలి. బుద్ధి నిండా జ్ఞానం ఉండాలి. పరలోకం నుంచి ఇహలోకానికి వచ్చాం. మళ్ళీ ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్తాం. తెలుసుకొని వ్యవహరించడమే జ్ఞానం. ఈ భూమండలాన్ని పవిత్రీకరించడానికి, సరైన సత్యాన్ని అందించడానికి గొప్ప గొప్ప వారు పుడుతూనే ఉంటారు. ఆ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు. ప్రతి మనిషిలోనూ హనుమంతుల వారి వలె సేవా తత్పరత ఉండాలి. సత్యం పట్ల, ధర్మం పట్ల, లోక కళ్యాణం పట్ల భక్తి, సేవ కలిగి ఉండాలి. హనుమంతుడు శివుని అవతారం. శివుడంటే ధ్యానమే. హనుమంతుల వారి దగ్గర ధ్యానం తప్ప మరొకటి లేదు. రామాయణంలో హనుమంతుడు రాకముందు వరకు కిష్కింధకాండ ఉంది. హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరకాండ అయింది. మన జీవితంలో కూడా ధ్యానం ప్రవేశించనంత వరకు కిష్కింధకాండ, ధ్యానంలో ప్రవేశించిన తర్వాత సుందరకాండగా మారుతుంది. ఇదియే రామాయణం యొక్క నిజమైన సందేశం. మనస్సు కోతి లాంటిది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దానిని శరీరంలో సరియైన మార్గంలో పెట్టేదే ధ్యానం అంటే. అప్పుడు జీవితం ఎంతో సుందరంగా మారుతుంది. సచ్చిత్ ఆనందంగా మారుతుంది. సత్యం శివం సుందరంగా మారుతుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ విశేషంగా ధ్యానం చేసి హనుమంతుల వారి వలె మారిన వాళ్లే. సుందరకాండలో ఉన్నవారే. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం విశ్వశక్తి ప్రసాదిని. రావణుడు కూడా తపస్సు చేశాడు, కానీ మాంసం తినటం వల్ల రాక్షసుడు అయ్యాడు. కేవలం తపస్సు ధ్యానం చేస్తేనే లాభం లేదు. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే వాడు మానవుడుగా ఉంటాడు. జంతువులను చంపుకుని తింటే వాడు రాక్షసుడు అవుతాడు. ధ్యానం ఉన్న రాక్షసత్వం ఉంటుంది. మానవత్వానికి రాముడు ప్రతీక, రాక్షసత్వానికి రావణుడు ప్రతీక. అందరినీ సమానంగా చూసుకోవటమే రామతత్వం. సరి అయిన మానవుడుగా జీవించాలి. మానవుడుగా పుట్టి రాక్షసుడుగా కాకూడదు. మాంసం తినడమే రాక్షసత్వం. రాక్షసత్వాన్ని రూపుమాపడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ అవతరించారు. 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడా రాక్షసత్వం ఉండదు. ఎవరూ మాంసాన్ని భుజించరు. ప్రపంచమంతా ఒక్కటే ధర్మం, అహింస పరమో ధర్మ. అడవులను సరిగా చూసుకోవాలి, జంతువులను సరిగా చూసుకోవాలి, అడవిలోని జంతువులను సరిగా చూసుకోవాలి. జంతువులను మానవుడు అన్నదమ్ములను రక్షించుకున్నట్లు రక్షించుకోవాలి, భక్షించకూడదు. రాముని యొక్క జీవిత చరిత్ర అంటేనే అహింస యొక్క జీవిత చరిత్ర. హింసను రూపుమాపటమే రాముని యొక్క జీవిత చరిత్ర. అందరికీ తన చేతులతో వండి భోజనం పెట్టే జీవిత చరిత్ర సీతది. అతిథి దేవో భవ అన్న దానికి ఉదాహరణ సీత. సీత రావణుడు భిక్షకు వచ్చినా, రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి వచ్చాడని తెలిసినా భిక్ష వేసింది. అంటే ఆవిడ లంకకు వెళితే గాని రావణ సంహారం జరగదని సీతకు తెలుసు. లక్ష్మణుడు రేఖ గీసినా అది దాటి వెళ్ళింది. ఎందుకంటే తాను లంకకు వెళ్ళాలి అని సీతమ్మకు తెలుసు. రావణుని రూపు మాపాలంటే సీతమ్మ లంకకు వెళ్ళవలసిందే. ఈ విషయాలన్నీ మనకు సీతాయనం పుస్తకంలో దొరుకుతాయి. సీతాదేవి యొక్క జీవిత చరిత్ర అంతా ధ్యానం యొక్క జీవిత చరిత్ర. హనుమంతుడంటే వాయుపుత్రుడు, శ్వాసపుత్రుడు, పవనపుత్రుడు. మనం కూడా పవనపుత్రులం అవుదాం. హనుమంతుని వలె ధ్యానం చేయాలి. సీతలాగా బ్రతకాలి అంటే ధ్యానం చేయాలి. శ్రీరామునిలాగా మనం రాజ్యమేలాలి. లక్ష్మణుడు అంటే బుద్ధి. బుద్ధి రేఖ గీసినప్పుడు రేఖ దాటకూడదు. సీతకు తెలుసు, కానీ రావణ సంహారం కోసం సీత గీత దాటింది. విభీషణుడు బుద్ధికి తార్కాణం. తన స్వంత అన్నదమ్ములను కాదని రాముడి దగ్గరకు చేరాడు. స్వంత అన్నదమ్ముల వధకు కారణమయ్యాడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు నా కుటుంబం నా సంపాదన అని చూసుకోడు. లోక కళ్యాణం కోసం కృషి చేస్తాడు. అదే విభీషణ తత్వం. లక్ష్మణుడు రాముని వెంటే ఉంటాడు. బుద్ధి ఎప్పుడూ ఆత్మతత్వం వైపు ఉండాలి. అప్పుడే సరైన బుద్ధి ఉంటుంది. రాముని వదిలిపెట్టి లక్ష్మణుడు కాదు అంటే ఆత్మను వదిలిపెట్టి బుద్ధి కాదు. బుద్ధి ఆత్మతత్వం వైపు ప్రయాణించాలి. అదే లక్ష్మణ తత్వం. అందరూ ధ్యానం చేయాలి. ఇదే అసలైన రామాయణం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్.